అయితే మీరు చెప్పింది వింటే నేను కూడా జ్ఞానం అయిపోతానా? ఆంటీ గారి ప్రేమించా, ఏం జరుగుతుందో ఏంటో. దుప్పట్లో దూరిన దోమ, సెడ్డీలో చేరిన సీమ, మనసులో దాగిన ప్రేమ కుట్టి కొట్టి చంపేస్తాయి. తర్వాత నీ ఇష్టం. మరి ఆంటీ గారు ఇంటి ముందు 20 మంది ఉన్నారు, వెళ్ళి చూడరా ఎదవా. సులభ కాంప్లెక్స్ ముందు సెల రసూలు చేసుకునే వాళ్ళు అయిపోతావు చివరికి. మేకప్ లేకుండా మేము అందంగా కనపడే మార్గం ఏమో ఉందా బా? ఉందే. ఫేస్ క్రీమ్ అంటే ఫేస్ కి పూసుకుంటారు, ఐస్ క్రీమ్ అంటే ఐస్ కి రాసుకుంటారా? కుదరదు. ఇది కూడా రాదు. దాన్ని చూసినారా? అది ఏ అమ్మాయి గారు మీరేమడగరా? 60 వచ్చాక ఆరోగ్యం గురించి ఆందోళన కాక ఇంకేముంటాయి అల్లుడు. బీపీ వచ్చాక తెలుస్తుంది బిజీ లైఫ్ కన్నా బీ కేర్ఫుల్ లైఫ్ బ్యూటిఫుల్ అని. షుగర్ వచ్చాక తెలుస్తుంది సూ వేసుకుని పొద్దున్నే పరిగెత్తాలని. కళ్ళజోడు వచ్చాక తెలుస్తుంది కోళ్ళు ఉన్నవి సెల చూసుకోవడానికి కాదు, సమ్మగా నిద్రపోవడానికి అని. బ్లడ్ని టెస్ట్లకు ఇచ్చి హాస్పిటల్ని డెవలప్ చేయకండి. వేస్ట్ని లోపలికి వెళ్ళనివ్వకుండా బాడీని డెవలప్ చేసుకోండి. చేయబట్టండి. బూడిదా? బూడిద కాదు, మీకు స్పెషల్ ఐటమ్ ఉంది, చెయ్యటండి. కాయ ఈ నిమ్మకాయ 2 సెకల కింద కోసి పందరు వేసుకుని నాకండి, నీరసం తగ్గిపోతుంది. మరి నేనే నాకును ఉండు. నీకు పైకి చూడు, కిందకి చూడు, పట్ల నాలుగు ముఖం అంతా తిప్పి నాకు మొహానికి మసాజ్ అవుద్ది. ఎలా చూస్తుంది? నీకు కూడా ఒక ఐటెం తెచ్చాను, ఇస్తాను. బోధనలు బాగానే చేస్తున్నారు, భోజనం ఏం చేస్తున్నారు? ఆంధ్ర వెళ్తే అన్న క్యాంటీన్ ఉంది, హైదరాబాద్ వస్తే 5 రూపాయల భోజనం ఉంది. బ్రేక్ఫాస్ట్ కేమో ఈ బొచ్చెట్టుకుని తిరుగుతున్నాను, బెడ్కేమో బేగంపేట ఫ్లైఓవర్ కింద 1076 పిల్లర్ నెంబర్ 5000 ఎట్టు కొన్నాను. లైఫ్ లాంగ్ లీజు చాలదా? ఈ మాత్రం దానికి పెళ్లి చేసుకుని దాంతో తన్నులు తిని ఉడకని అన్నం తిని ఆఫీసులో బాస్తో అడ్డమైన బూతులు తిని వీళ్ళకి కావాల్సినవి కొని నచ్చకపోతే కాళ్ళు ఎట్టుకుని తంతే గొడవలు ఎట్టుకుని కేసులు పెడితే జైల్లో కూడా కూర్చుని సేప కూడా తినాలి. ఇన్ని తినడం కొనడం కన్నా ఆ బొచ్చేదో ముందు అట్టుకున్నాం అనుకోండి, ప్రపంచం చాలా ప్రశాంతంగా కనబడుతుంది. బై ద వే, నిన్ను వదిలేసిన దగ్గర నుంచి నువ్వు కూడా నాకు చాలా అందంగా కనబడుతున్నావు తెలుసా? మీరు కూడా నాకు అందంగా కనపడాలంటే నేను కూడా సన్యాసం తీసుకోనా? తీసుకుని దేశముద్రలో కోవేశ్వరలా చుట్టూ ఉన్న సన్యాసులు అందరినీ సెడదొప్పుతావా? కాదు, సేమ్ సిప్ పట్టుకుని మీతో పాటు తిరుగుతా. వస్తే నేను సన్యాసం తీసుకున్నదే నీతో సావాసం చేయలేక. దాంట్లో కూడా నువ్వు సమానంగా తిరుగుతానంటే ఎంఎంటీస్ కింద తలకెట్టి చచ్చిపోవడం తప్ప నాకు ఏరే మార్గం ఉండదు. సంపనండి, సపోర్ట్ చేస్తా. సపోర్ట్ చేస్తావా? ఎలా? కోహ్లీ పిచ్చి మీద పిచ్చి కొట్టుడు కొడుతుంటే అనుష్క శర్మ స్టేడియంలో ఏం చేస్తుంది? సప్పట్లో కొడద్దు. సూర్య స్క్రీన్ మీద చెలరేగిపోయి స్టేజ్ మీద అవార్డులు తీసుకుంటుంటే కిందన్న జో ఏం చేస్తుంది? ఫోన్ తో ఫోటోలు తెస్తుంది. పవర్ స్టార్ పాలిటిక్స్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంటే అన్న లేజీ నోవ లేజీగా ఉందా? లేదు, వెనకుండా ఎంకరేజ్ చేసింది. మరి మీరు సన్యాసం తీసుకున్నారని సింగిల్ గా వదిలేసాను అనుకోండి, ఎంకరేజ్మెంట్ లేక వెనక్కి వచ్చేస్తారు. అదే నేను ఎంటబడి వెనక్కి తిరుగుతున్నాను అనుకోండి, నా మొహం చూసినప్పుడల్లా సన్యాసం మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సర్వనాశనం. నేను సచ్చి సమాధిలోకి వెళ్ళినా కూడా నువ్వు నన్ను వదలవు. మరి సన్యాసం? రేయ్, బీరువాలో జాకెట్ ఐరు, లివి టీ షర్ట్, పెప్పే జీన్స్ రెడీ చేయరా. నడుచుకుంటే మళ్ళీ నా నరకంలోకి వచ్చేస్తాను. నాకు తెలుసు.